ములక్కాయ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది చూసేయండి. నేనైతే ములక్కాయ కూర చేస్తున్నాను. ములక్కాయ క్యాప్సికమ్ ఉప్పేస్తే ములక్కాయలో ఉల్లిపాయ బాగా ఉప్పు పసుపు వేసాను అనమాట. ములక్కాయ ముక్కలు వేసాను, మగ్గుతున్నాయి. సగం మగ్గాలి, లేకపోతే ములక్కాయ ఉడకదు. టమాటా కూడా వేస్తాను. లాస్ట్లో గ్రేవీ చేసేస్తాను అనమాట, కొంచెం టమాటా. క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. ముక్కలుగా వద్దాను, నేను కొంచెం సన్నగా ఇది చేసుకున్నాను. ముక్కలు తగిలితే పిల్లలు తినటం లేదు ఎందుకు. ఇప్పుడు గుజ్జులాగా ఉంటుంది అన్నమాట. మగ్గనిచ్చేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచి వాసన వచ్చింది. కూర బాగా వాసనలు వచ్చి బాగుంటుంది కూర. ములక్కాయ కూరలో ములక్కాయ క్యాప్సికమ్ కొంచెం వాటర్ వేస్తాను, ములక్కాయ ముక్క ఉడకాలి కదా. చాలు. కొంచెం మెంతాకు, కొత్తిమీర. ఇంకా కొంచెం అసలు వేయాలి. ములక్కాయ ఉడకాలన్నమాట. కొంచెం కారం వేస్తున్నా. ఉడకనిచ్చేద్దాం. ములక్కాయ ఉడికిపోయింది. ములక్కాయ బాగుంది కదా. ములక్కాయ ముక్క కూడా ఉడికిపోయింది. కొంచెం ఉప్పేద్దాం. చాలా బాగుంది కూర. క్యాప్సికము ములక్కాయ కర్రీ అన్నమాట. క్యాప్సికమ్ ములక్కాయ కర్రీ. నాకు క్యాప్సికమ్ ముక్కలు పెద్దగా వేస్తే పిల్లలు తినడం లేదు, అందుకని సన్నగా సాఫ్ చేసేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా అలాగే చేసాను, అందుకే ఇంత గుజ్జులాగా వచ్చింది కూర. ములక్కాయ క్యాప్సికమ్ కర్రీ.